టాలీవుడ్ లా చాలా తక్కువ రీమేక్లలో నటించిన హీరోలల్లా మన బాలయ్య బాబు కూడా ఒకరు. ఇక ఆయన ఇతర భాషలల్లా రీమేక్లు చేసేటందుకు అంతగా ఆసక్తి అయితే చూపియలేదు. 20 ఏళ్ల వ్యవధిలా ఆయన ఒకటే ఒక సినిమా అయితే రీమేక్ చేసిండంట. గదిగిట్ల 2004లో వచ్చిన లక్ష్మీ నరసింహ తమిళ బ్లాక్ బస్టర్ అయిన సామి సినిమాతోని రీమేక్ తోను వచ్చేసిండు. ఇక ఆ తర్వాత రీమేక్ల జోలికే పోలేదు. మళ్ళా పాత క్లాసిక్ అయిన లవకుశ పేరుతోని శ్రీరామరాజ్యం అనే సినిమాతోని రీమేక్ చేసిండు. ఇక ఆ తర్వాతకెళ్ళి కూడా ఎటువంటి వేరే భాషలలో మాత్రం నటించలేడు. ఇప్పుడు గదే ప్రయత్నం మళ్ళసారి చేయబోతున్నాడనే సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతున్నది. గదిగిట్లా ఏ సినిమాలు అనుకుంటున్నారు? రీసెంట్ గానే మలయాళంలో ఒక సినిమా సంచలనం సృష్టించింది. గదే ఆవేశం సినిమా. ఇప్పుడు ఆ సినిమాలో బాలయ్య బాబు నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నదంట. మళ్ళా ఈ సినిమాలో ఈయన పాత్ర గిట్లా చాలా డిఫరెంట్ గా ఉంటది. చాలా గమ్మత్తైన పాత్ర. ఒక రకంగా పాత్రలా లీనవై నటిస్తే తప్ప ఆ పాత్రకు న్యాయం అనేది జరగదు. అంతలాగా ఆయన లీనవయ్యి పరకాయ ప్రవేశం అయ్యి మరి ఫాయిద్ ఫసిల్ దానికి న్యాయం చేయగలిగిండు, అందరినీ మెప్పించగలిగిండు. ఇప్పుడు ఆయన స్థానంలో బాలయ్య బాబుని ఊహించుకోవడం కూడా జరంతా కష్టమే. అసలుకి ఆయన స్టైల్ కి నబ్బని పాత్రలో ఆయన నటిస్తాడా అనేది కూడా నమ్మశక్యంగా లేకపాయే. అయితే బాలయ్య బాబు చేసే చాలా సినిమాల వరకు మైత్రి మూవీ మేకర్ లోలే ఇక ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే దీని హక్కులు కూడా కొనుక్కున్నారంట. మళ్ళా అందుకే బాలయ్య బాబుని దీంట్లో ట్రై చేపిద్దామని ఆలోచిస్తున్నట్లు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. మళ్ళీ దీంట్లో ఎంత నిజం ఉన్నదో అనేది తెలియదు. కానీ ఒకవేళ ఈయన ట్రై చేస్తే మాత్రం నటిస్తే మాత్రం ఈ రీమేక్లా సంచలనం సృష్టించబోతున్నాడని అందరు అంటున్నారు. కానీ ఇక మొత్తం మీద మీకేమనిపిస్తుంది చెప్పురి? ఇక నందమూరి బాలకృష్ణ ఫాయిద్ ఫసిల్ స్థానాన్ని ఈ సినిమా చేస్తే భర్తీ చేయగలుగుతాడంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.